ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అత్తమ్మా, వద్దని నువ్వెంత చెప్పినా వినకుండా వెళ్ళాను. దాదాపు చావు అంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చాను. నా కోసం నువ్వు చేసిన పూజల వల్లే నేను ప్రాణాలతో తిరిగొచ్చాను. నా పూజలు ఆ దేవుడు కరుణించడం మాత్రమే కాదు సీత, నీ మీద రాముకున్న ప్రేమ కూడా నిన్ను బతికించింది. నీకోసం రాము ఎంతగానో ఆరాటపడ్డాడు. ఆ సీత దూరమైనప్పుడు ఆ రాముడు ఎంత బాధపడ్డాడు, అంత బాధ నీ రాముడు పడ్డాడు. ఆ బాధలో నా కోసం మామ నిన్ను తిట్టాడు. అందుకు కూడా నువ్వు నన్ను క్షమించాలత్తమ్మా. రామ్ కోపంలో నీ మీద ప్రేమ కనిపించింది సీత, అది నాకు సంతోషమే కదా. మీకు సంతోషమే, కాని ఒక కన్న కొడుకు తన కన్న తల్లిని తిట్టడం నాకు బాధగా ఉందత్తమ్మా. నిజం తెలియక చేసే తప్పులు కావు సీత. రామ్ నిన్ను ఇలాగే ప్రేమించాలి, మీ ఇద్దరూ కలకాలం కలిసుండాలి, అదే నా కోరిక. మీ సంకల్ప బలమే మా బంధాన్ని నిలుపుతుందత్తమ్మా. మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. నువ్వు కనిపించడం లేదని మీ అమ్మకు ఫోన్ చేశాను, తను కంగారు పడింది. మీ నాన్నకి ఇంకా విషయం తెలీదు, నీతో ఫోన్ చేయిస్తా అని చెప్పాను. ఒకసారి అమ్మకు ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తానత్తమ్మా. చెయ్యి. హలో సీత. హలో అమ్మా. అమ్మా ఏడవకమ్మా, నాకేం కాలేదు. నేను క్షేమంగా తిరిగొచ్చాను. నా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా రామమ్మ నన్ను తీసుకొచ్చాడు. ఏంటమ్మా నువ్వు ఒక పోలీస్ అయిన భార్యవై ఉండి ఇంతలా భయపడుతున్నావా? ఎంత పోలీస్ అయితే మాత్రం నీకిలా జరిగిందని తెలిస్తే మీ నాన్న కూడా బాధపడతారే. అలాంటిది నాకెంత భయంగా ఉండుంటుందో ఆలోచించు. ఇక్కడ అత్తమ్మ నా కోసం చాలా పూజలు చేసిందమ్మా. చేతిలో కర్పూరం వెలిగించుకుని చేయి కాల్చుకుంది. అత్తమ్మ పూజలే నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాయి. అక్కడ మీ అత్తయ్య ఉంది కాబట్టే ఇక్కడ నేను ఈ కాస్తైనా ధైర్యంగా ఉన్నాను. సమయానికి మీ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు. ఒంటరిగా నేనెంత నరకం అనుభవించానో తెలుసు సీత. నేను అర్థం చేసుకోగలనమ్మా. నాన్న రాగానే నేను క్షేమంగా ఉన్నాను, కంగారు పడద్దు అని చెప్పు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మా. మీ అత్తయ్య చెప్పినట్టు విను. వింటానమ్మా. అక్కడ నువ్వు నాకు అమ్మవైతే ఇక్కడ అత్తమ్మ నాకు అమ్మ. ఇక నుంచి అత్తమ్మ మాటే వింటాను. ఏడవకుండా ధైర్యంగా ఉండు, సరేనా? సరే సీత, మీ నాన్నొచ్చాక మేమిద్దరం నిన్ను చూడ్డానికొస్తాం. ఉంటాను. బాయమ్మా. మా అమ్మతో ఏం చెప్పావత్తమ్మా? అంతలా ఏడుస్తుంది. కన్న కూతురు కనిపించకుండా పోతే ఏ తెల్లైనా ఏడవకుండా ఎలా ఉంటుంది? నీకున్న ధైర్యం అందరికీ ఉంటుందా? అసలు ఇలా ఎందుకు జరిగిందత్తమ్మా? అనుకోకుండా జరిగిందా, లేక ఎవరైనా నన్ను కావాలని కిడ్నాప్ చేయించారా? నా కిడ్నాప్ వెనక ఎవరున్నారో తెలియడం లేదు. పోలీసుల ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆ కిడ్నాపర్స్ ఎవరో త్వరలోనే తెలుస్తుంది. డబ్బుల కోసమైతే ఈ కిడ్నాప్ జరగలేదత్తమ్మా. నన్ను చంపడమే వాళ్ళ ఉద్దేశం అన్నట్టు ప్రవర్తించారు. అంటే ఇది కిడ్నాప్ కూడా కాదు, నా మీద జరిగిన హత్యా ప్రయత్నం. నేను చనిపోయాననుకుని వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. రామమ్మ రావడం కాస్త ఆలస్యమై ఉంటే నిజంగానే చనిపోయి ఉండేదాన్ని. రామ్కు నిన్ను దూరం చెయ్యాలనుకున్నారేమో. ఆ రాముడే నిన్ను కాపాడతాడని వాళ్ళు ఊహించుండరు. పోలీసులతో పాటు మనం కూడా ఎంక్వైరీ చేయాలత్తమ్మా. నన్ను మామకు దూరం చేయాలనుకున్న వాళ్ళు ఎవరో కనిపెట్టాలి. ఖచ్చితంగా తెలుసుకుందాం సీత. అప్పుడే నువ్వు క్షేమంగా రామ్తో కలిసుంటావు. ఇంకా ఈ కిడ్నాప్ విషయం మీ నాన్నకి తెలీదు. తెలిస్తే అన్నయ్య ఎంత సీరియస్ అవుతాడో. వచ్చారా? ఇంత ఆలస్యమైందేంటండి? పక్కూర్లో పొలంగట్టు పంచాయతీ అంతా తెలిసిన వాళ్లే కదా అని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించి కేసు లేకుండా చేద్దాం అనుకున్నాను.
కానీ ఇద్దరు ఫ్యాక్షనిస్టుల లెవెల్లో రెచ్చిపోయారు. ఇద్దరిని శాంతపరిచి అలా గొడవలు పడి కేసులు పెట్టుకుంటే తర్వాత కోర్టులు జైళ్లు అంటూ తిరగాల్సి వస్తుందని నచ్చజెప్పి రాజీ కుదిర్చేసరికి ఈ టైం అయింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టలేకపోయారా? అప్పుడు వాళ్ళకే తెలిసొచ్చేది కదండి. తెలిసిన వాళ్ళు లలిత, పొలాన్ని నమ్ముకున్న రైతులు. చూస్తూ చూస్తూ వాళ్లపై కేసు ఎలా రాయను? ఇలా అయితే కేసులు లెక్క మీ స్టేషన్లన్నీ మూసుకోవాల్సి వస్తుంది. మంచిదేగా, అందరూ సామరస్యంగా ఉంటే మా పోలీసులతో పనే ఉంటుంది. అప్పుడు మీ పోలీసులకు కూడా పనుండదు. పోలీస్ స్టేషన్లు మూసుకుని ఉండాలి. జీతాలు రాకపోతే జీవితాలు ఎలా గడుస్తాయండి? ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకుని బతుకుతాం. సరే గాని నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా. ఉమ్, నీ మొహం ఏంటి లలిత అలా ఉంది? ఎలా ఉంది? ఇంతసేపు దేనికో బాధపడి ఏడ్చినట్టుగా ఉంది. మీ పోలీసుల నుంచి ఏ విషయం దాచలేవండి. మీరు కంగారు పడను అంటే ఒక విషయం చెప్తాను. ఏంటి లలిత, ఏదైనా సీరియస్ విషయమా? ఈ రోజు మన సీత ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. సీతకు ప్రమాదమా? అ, మీరు కంగారు పడకండి. సీతకేం కాలేదు, క్షేమంగానే ఉంది. ఆ ప్రమాదం ఏంటి? అసలు ఏం జరిగింది? సీత తన ఇద్దరు ఆడపడుచులతో గుడికి వెళ్తుంటే ఎవరో దుండగులు సీతను కిడ్నాప్ చేశారట. ఎక్కువ హలో సీత. హలో అమ్మా. అమ్మా ఏడవకమ్మా, నాకేం కాలేదు. నేను క్షేమంగా తిరిగొచ్చాను. నా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా రామమ్మ నన్ను తీసుకొచ్చాడు. ఇది జరిగింది. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు? సుమతి ముందు మీకే ఫోన్ చేసిందండి. నేను కూడా ఫోన్ చేశాను. మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇక మీరెలాగో ఇంటికొచ్చాక చెప్దామని ఆగాను. ముగ్గురు కలిసి గుడికెళ్తున్నప్పుడు సీతను మధ్యలో దింపడం ఏంటి? ఎవరో సీతను కిడ్నాప్ చేయడం ఏంటి? ఇదేదో ప్లాన్లా ఉంది లలిత. రేపే నేను సీత దగ్గరికి వెళ్ళి ఈ నిజం తెలుసుకుంటాను. మీరు ఆవేశపడకండి. అక్కడ పోలీసులు కూడా ఈ కేసు గురించే ఎంక్వైరీ చేస్తున్నారు. నేను కూడా పోలీసునే లలిత. సీత నా కూతురు. తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరినైనా సరే వదిలిపెట్టను. ఏం జరిగితే అది జరుగుతుంది. ఈ విషయం సీత కూడా వదిలిపెట్టదండి. తనని బాధపెట్టిన వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకుంటుంది. సీతకి బయట ఎవరో శత్రువులు లేరు లలిత. ఇంట్లో వాళ్ళే తనను ఇబ్బంది పెడుతున్నారు. రేపే వెళ్ళి వాళ్ళంతా తేలుస్తాను. యాండి, నిజాలు తెలుసుకోకుండా అక్కడ తొందరపడకండి. మీరన్నట్టు ఇది ఇంట్లో వాళ్ల పనే అయితే సున్నితంగా వ్యవహరించాలి. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా నేను వదిలిపెట్టను. ఇంకొకసారి సీత జోలికి వెళ్లకుండా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.